గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ పంపించాను, బట్ ఈ వీడియో ఎందుకు అంటే ఇంకా క్లారిటీగా మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్లాసిఫై చేసినప్పుడు కంపెనీని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు, అవి అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను పంపించడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ కంపెనీస్ గురించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ తెలుగు మీడియం వాళ్ళకి డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, డయాగ్రామ్స్ మీరు రఫ్ నోట్స్లో 3-4 టైమ్స్ వేసుకోండి, ఎందుకంటే బాగా గుర్తుంటుంది మీకు. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైన తర్వాత చేయండి ఆ పని. ఫస్ట్, కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ వివిధ రకాల కంపెనీల్లో అకార్డింగ్ టు ఇన్కార్పొరేషన్, దీన్నే తెలుగులో మనం నమోదు చేసినటువంటి విధానాన్ని బట్టి కంపెనీస్ మెయిన్గా 3 రకాలు. అవి ఏంటంటే ఫస్ట్ది చార్టర్డ్ కంపెనీ, దీన్నే తెలుగులో చార్టర్డ్ కంపెనీలు అంటాము. నెక్స్ట్ స్టాచ్యుటరీ కంపెనీ, దీన్నే తెలుగులో మనం శాసనాత్మక కంపెనీలు అంటాం. నెక్స్ట్ వన్ రిజిస్టర్డ్ కంపెనీస్, తెలుగులో రిజిస్టర్ కంపెనీలు అంటారు. అకార్డింగ్ టు ఇన్కార్పొరేషన్ అంటే నమోదు చేసినటువంటి విధానం ప్రకారం కంపెనీలు 3 రకాలు. అవి చార్టర్డ్ కంపెనీలు, స్టాచ్యుటరీ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు, అలాగే రిజిస్టర్డ్ కంపెనీలు. ఫస్ట్ చార్టర్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, ఇవి ఒక రాయల్ చార్టర్ ప్రకారం అంటే రాజశాసనం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి కంపెనీలు చార్టర్డ్ కంపెనీస్ అంటాం. ఈ రాజ్య శాసనాల ప్రకారం ఈ కంపెనీలు ఏర్పాటు అవడం అనేది మనకి 17వ శతాబ్దంలో ఉండేవి, 17th century. బట్ ప్రెసెంట్ ఇలాంటివి ఎక్కడున్నాయంటే ఇంగ్లాండ్ అటువంటి దేశాల్లో ఉన్నాయి, కానీ ఇండియాలో లేవు. ఎందుకు లేవు ఇండియాలో అంటే, ఇండియాలో రాజులు రాచరికాలు అనేవి లేవు, కాబట్టి ఇండియాలో ఇలాంటి చార్టర్డ్ కంపెనీస్ లేవు. చార్టర్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, ఒక రాయల్ చార్టర్ ప్రకారం అంటే రాజశాసనం ప్రకారం స్థాపించబడినటువంటి కంపెనీలని చార్టర్డ్ కంపెనీలు అంటారు. ఇవి ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి కంపెనీలు లేవు. మన భారతదేశానికి ఇటువంటి కంపెనీ ఎప్పుడు వచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి, భారతదేశంకి స్వాతంత్రానికి ముందు భారతదేశం అంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో ఉండేది. అది చార్టర్డ్ కంపెనీకి ఒక ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ వన్ స్టాచ్యుటరీ కంపెనీస్, వీటిని ఏమంటామంటే శాసనాత్మక కంపెనీలు అంటాం. ఈ శాసనాత్మక కంపెనీల్ని శాసనం ద్వారా అంటే ప్రత్యేకమైనటువంటి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కంపెనీలు శాసనాత్మక కంపెనీలు అంటారు. స్టాచ్యుటరీ కంపెనీస్ అనేవి స్పెషల్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఈ యాక్ట్ ఎక్కడ పాస్ అవుతుందంటే లోక్సభ, రాజ్యసభ ఆర్ స్టేట్ అసెంబ్లీస్లో ఈ చట్టాలు తీసుకొచ్చి వాటి ద్వారా, ఈ ప్రత్యేకమైనటువంటి చట్టాల ద్వారా ఏర్పడినటువంటి కంపెనీలను మనం శాసనాత్మక కంపెనీలు అంటాం. వీటినే స్టాచ్యుటరీ కంపెనీస్ అంటాం. వీటికి ఉదాహరణ ఏంటి అంటే మనకి రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అలాగే జీవిత బీమా సంస్థ ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, ఇవన్నీ కూడా శాసనాత్మక కంపెనీలకి ఉదాహరణ. స్టాచ్యుటరీ కంపెనీస్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే రిజిస్టర్డ్ కంపెనీలు. రిజిస్టర్డ్ కంపెనీలకు వచ్చేసరికి మనకి కంపెనీస్ యాక్ట్ 2013, కంపెనీల చట్టం, ఇండియన్ కంపెనీస్ యాక్ట్, భారత కంపెనీల చట్టం 2013 కింద ఏర్పడి రిజిస్టర్ అయినటువంటి కంపెనీలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే రిజిస్టర్డ్ కంపెనీస్ అంటాం. సో ఈ రిజిస్టర్డ్ కంపెనీస్ ఎలా రిజిస్టర్ అవుతాయి అంటే భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం ఇవి రిజిస్టర్ అవుతాయి. మళ్ళీ వీటిలో 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లిమిటెడ్ కంపెనీస్, పూచీ పరిమిత కంపెనీలు, అంటే ఎంతవరకు అయితే లయబిలిటీకి షూరిటీ ఇవ్వడం జరుగుతుందో వాటిని పూచీ పరిమిత కంపెనీలు అంటాం. అలాగే అపరిమిత కంపెనీలు, అన్లయబిలిటీ
అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ అంటాం వీటినే మనం. ఇవి అపరిమిత కంపెనీలు. అంటే వాటాదారుని యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటే దాన్ని వాటా పరిమిత కంపెనీలు అంటారు. అదే అపరిమితంగా ఉంటే అంటే వాటాదారుని యొక్క రుణ బాధ్యత లయబిలిటీ అనేది అపరిమితంగా ఉంటే దాన్ని అపరిమిత కంపెనీలు అంటారు, అన్లిమిటెడ్ కంపెనీస్ అంటారు. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ పూచీ పరిమిత కంపెనీలు అంటారు. ఇవేంటంటే సామాన్యంగా ఇవేంటంటే వ్యాపారం చేసి లాభం సంపాదించాలని ఉద్దేశంతో ఏర్పడవు. ఓన్లీ ఆర్ట్ కళల కోసం ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లబ్స్, అలాగే మనకి యూనివర్సిటీస్, కొన్ని రకాల ట్రస్టులు, ఇవన్నీ కూడా ఈ పూచీ పరిమిత కంపెనీలకు ఉదాహరణ. గ్యారంటీడ్ కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీస్కి ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి అకార్డింగ్ టు ఇన్కార్పొరేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు లయబిలిటీకి వచ్చేసరికి కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ అన్లిమిటెడ్ కంపెనీస్. వీటిని మనం తెలుగులో చూద్దాం. చూడండి, సభ్యుల రుణ బాధ్యత ప్రకారం వాటా పరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అలాగే అపరిమిత కంపెనీలు. ఇది రుణ బాధ్యతని బేస్ చేసుకుని, అంటే సభ్యుల యొక్క రుణ బాధ్యత వాటా వరకు మాత్రమే పరిమితం అనుకోండి, దాన్ని వాటా పరిమిత కంపెనీలు అంటాం. అదే పూచీ పరిమిత కంపెనీలు అయితే ఇవి ఇందాక నేను చెప్పాను కదా, సేమ్. సారీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటంటే రిజిస్టర్డ్ కంపెనీస్ గురించి చెప్పాను. రిజిస్టర్డ్ కంపెనీస్లో 3 టైప్స్ అని చెప్పాను. సారీ, రిజిస్టర్డ్ కంపెనీస్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి. బట్ ఈ 3 టైప్స్ దేన్ని బేస్ చేసుకుని అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ లయబిలిటీ బేస్ చేసుకుని ఈ మూడింటిని క్లాసిఫై చేయడం జరిగింది. ఈ మూడు కూడా రిజిస్టర్డ్ అయ్యేటువంటి కంపెనీసే. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం వాటా పరిమిత కంపెనీలు రిజిస్టర్ అవుతాయి, పూచీ పరిమిత కంపెనీలు రిజిస్టర్ అవుతాయి, అపరిమిత కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి. బట్ ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే దీన్ని విభజించింది సభ్యుల యొక్క రుణ బాధ్యత ప్రకారం దీన్ని విభజించడం జరిగింది. ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి అందరూ. బై మిస్టేక్ నేను రిజిస్టర్డ్ కంపెనీస్తో పాటు చెప్పేశాను. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సభ్యుల రుణ బాధ్యత ప్రకారం కంపెనీలు 3 రకాలు. ఏంటవి అంటే వాటా పరిమిత కంపెనీలు, అంటే కంపెనీ యొక్క వాటాకి మాత్రమే వాటాదారుని యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. పూచీ పరిమిత కంపెనీలు అంటే ఇవి సామాన్యంగా లాభం ఉద్దేశించి ఏర్పడేవి కావు. కళలు, సంస్కృతి, సాంఘిక సంక్షేమం, వాణిజ్యం ఇలాంటి ముఖ్యమైనటువంటి రంగాలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేటువంటి కంపెనీలు. ఉదాహరణకి ఏంటంటే క్లబ్స్, ట్రస్ట్స్, నెక్స్ట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా పూచీ పరిమిత కంపెనీలకి ఉదాహరణలు. నెక్స్ట్ అపరిమిత కంపెనీలు. అపరిమిత కంపెనీలు అంటే ఏంటి అంటే మీకు కంపెనీ యొక్క వాటాదారుల రుణ బాధ్యత అపరిమితంగా ఉంటే ఆ కంపెనీలను అపరిమిత కంపెనీలు అంటాం. అంటే నష్టం వచ్చి కంపెనీ దివాళా తీస్తే వాటాదారులు తమ వాటా మొత్తం మూలధనాన్నే కాకుండా కంపెనీకి మిగిలినటువంటి అప్పులను కూడా తీర్చడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ రుణ బాధ్యతకి పరిమితి లేదు, దాన్నే అపరిమిత రుణ బాధ్యత అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే వాటాల యొక్క బదలాయింపు ప్రకారం కంపెనీలు 2 రకాలు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్.
2 టైప్స్. అవి ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే వీడియోలో నేను ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటో చెప్తాను. వాటికి డిఫరెన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ పంపించాను. వాటితో పాటు ఇది అడిషనల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 68లో కొన్ని రకాలైనటువంటి పాయింట్స్ చెప్పడం జరిగింది. అంటే నిబంధనలు. ఆ నిబంధనలు ఉన్నటువంటి కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ఏంటవి అంటే కంపెనీ వాటాలను బదిలీ చేసే అధికారం నిరోధించడం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలో. అలాగే కంపెనీ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 200కు మించకూడదు. అలాగే మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి లేదు ప్రైవేట్ కంపెనీలు. చెల్లించిన వాటా మూలధనం పేడప్ క్యాపిటల్ 1 lakh మినిమం ఉండాలి. కనీసం 1 లక్ష రూపాయలు చెల్లించిన వాటా మూలధనం ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంటే దాన్ని మనం ప్రైవేట్ కంపెనీ అనడానికి ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య ఎంత అంటే 2. గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 200. అలాగే ప్రైవేట్ కంపెనీలు వాటా పరిమిత కంపెనీలు అవ్వచ్చు, లేదంటే పూచీ పరిమిత కంపెనీలు అవ్వచ్చు. అపరిమిత కంపెనీగా మాత్రం ప్రైవేట్ కంపెనీలు ఉండకూడదు. ఇవి ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇందులో ఏంటంటే వాటాదారులకి రుణ బాధ్యత ప్రైవేట్ కంపెనీలో పరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీకి ప్రత్యేకమైనటువంటి న్యాయసత్వం ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ స్థాపనలో ఉన్నటువంటి ఇబ్బందిని, వ్యయ ప్రయాసాలు పబ్లిక్ కంపెనీల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలో అవి తక్కువగా ఉంటాయి. సో అది ఒక అడ్వాంటేజ్ ప్రైవేట్ కంపెనీకి. అలాగే వ్యాపార రహస్యాలను కాపాడుకోవడానికి ఉంటుంది ప్రైవేట్ కంపెనీలో. భాగస్వామి సంస్థలాగా దీన్ని 2 వ్యక్తులతో స్థాపించిన అవకాశం ఉంటుంది ప్రైవేట్ కంపెనీలు. కానీ దీనిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే వాటాదారులు తమ వాటాలను బదిలీ చేయడానికి వీలు ఉండదు. వాటాదారుల హక్కులకు ఎక్కువగా రక్షణ కూడా ఉండదు. మూలధనాన్ని ఎక్కువ పరిమాణంలో సేకరించడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం యొక్క ఆదరణ కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కంపెనీలకి. ఇవి ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి. మరి పబ్లిక్ కంపెనీల గురించి చూద్దాం. పబ్లిక్ కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 71 ప్రకారం ప్రైవేట్ కంపెనీ కాని దాన్ని పబ్లిక్ కంపెనీ అంటారు. దీనికి పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి అంటే 5 లక్షలు ఉండాలి. అంటే 5 lakhs. 5 లక్షల రూపాయలు చెల్లించిన మూలధనం కనీసం ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించబడిన చెల్లించిన మూలధనం ఉన్నా ఇబ్బంది లేదు. పబ్లిక్ కంపెనీకి సబ్సిడరీగా ఉండే ప్రైవేట్ కంపెనీని కూడా పబ్లిక్ కంపెనీ అని వ్యవహరించడం అవకాశం ఉంది. అలాగే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 71 ప్రకారం ప్రైవేట్ కంపెనీ కాని దాన్ని మనం పబ్లిక్ కంపెనీ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ కంపెనీని మీరు అంటే పబ్లిక్ కంపెనీని స్థాపించడానికి కనీసం ఎంతమంది సభ్యులు ఉండాలంటే 7 సభ్యులు ఉండాలి. అలాగే గరిష్ట సభ్యుల సంఖ్యకి ఎలాంటి పరిమితి లేదు. ప్రైవేట్ కంపెనీలో 200 గరిష్టం, కానీ పబ్లిక్ కంపెనీకి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. వాటాలను స్వేచ్ఛగా ప్రజలకు అమ్ముకునే అవకాశం ఉంది పబ్లిక్ కంపెనీలు. అలాగే పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రాన్ని కూడా జారీ చేయొచ్చు, కానీ ప్రైవేట్ కంపెనీ జారీ చేయకూడదు. ప్రైవేట్ కంపెనీ వాటాలని బదలాయించుకోవడానికి అవకాశం లేదు, కానీ పబ్లిక్ కంపెనీ వాటాలని చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ కంపెనీలు ఏంటంటే వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర వ్యాపార ప్రారంభ ధ్రువపత్రం, దీన్నే సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అని అంటాం. దీన్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకుంటేనే పబ్లిక్ కంపెనీ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఈ కండిషన్ ప్రైవేట్ కంపెనీకి లేదు.
ఇవి ముఖ్యమైనటువంటి డిఫరెన్స్లు. అలాగే పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా. ఒకసారి అవసరమైతే వెనక్కి వెళ్ళి ఈ వీడియో ఇంకొకసారి చూడండి. నెక్స్ట్ యాజమాన్యం ప్రకారం అంటే ప్రొప్రైటర్షిప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. కంపెనీస్ 2 టైప్స్, ఒకటి ఇండియన్ కంపెనీస్, ఇంకొకటి ఫారిన్ కంపెనీస్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ అకార్డింగ్ టు ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, ప్రైవేటు పబ్లిక్ ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ చెప్పుకుంటున్నాం. ప్రభుత్వ కంపెనీలు, హోల్డింగ్ కంపెనీలు, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ఇండియన్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్. అమ్మాయిలు ఒకసారి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ఇటు సైడ్ వస్తుంది, ఆన్ ది బేసిస్ ఆఫ్ నేషనాలిటీ ఇటు సైడ్ వస్తుంది. తెలుగు మీడియంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాతీయత ప్రకారం స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీలు ఉంటాయి. అంటే నేషనాలిటీ ప్రకారం ఇండియన్ కంపెనీ, ఫారిన్ కంపెనీ ఉంటుంది. ఓనర్షిప్ ప్రకారం గవర్నమెంట్ కంపెనీస్, హోల్డింగ్ కంపెనీస్, సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓనర్షిప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ గవర్నమెంట్, హోల్డింగ్ ఇవి ఉంటాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్, ఫారిన్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఒకసారి తెలుగు మీడియం ప్రకారం చెప్పేస్తున్నాను. యాజమాన్యం ప్రకారం కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు, అలాగే హోల్డింగ్ కంపెనీలు. ప్రభుత్వ కంపెనీలు అంటే ఏంటి? కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ 45 ప్రకారం మూలధనంలో 51% తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కలిపి ఉమ్మడిగా కానీ వాటాలు ఒక కంపెనీలో 51% కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రభుత్వ కంపెనీ అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే కంపెనీలో 51% కంటే ఎక్కువ మూలధనం ఎవరు కలిగి ఉండాలి? అయితే కేంద్ర ప్రభుత్వం, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కంపెనీ మూలధనంలో 51% కలిగి ఉండాలి. అప్పుడు దాన్ని ప్రభుత్వ కంపెనీ అంటాం. ఈ కంపెనీ 2013 కంపెనీల చట్ట ప్రకారం నమోదు చేయబడి ఉంటుంది. అలాగే కంపెనీల చట్టం నిబంధనలు అన్నీ కూడా దీనికి వర్తించడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వం చాలా రకాల కంపెనీల్లో 51% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సింద్రి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషన్ టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. ఇవన్నీ కూడా ప్రభుత్వ కంపెనీల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలు. ఇవన్నీ ప్రభుత్వ కంపెనీల్లోకి వస్తాయి. ఈ ప్రభుత్వ కంపెనీలు ఆడిటర్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము. ఇతని సలహా మీదే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇతన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వ కంపెనీల ఆడిటర్ని ఏమంటాము అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటాము. ఇతన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కంపెనీ అకౌంట్లన్నీ కూడా ఆడిట్ చేయవలసినటువంటి విధానాన్ని, అనుబంధ ఆడిట్ని, టెస్ట్ ఆడిట్ చేసే విధానాన్ని సూచించడానికి ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు అధికారం ఉంటుంది. ఇతను ప్రభుత్వ కంపెనీలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో ఆడిట్ని చేపట్టడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ కంపెనీ. మరి హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటో చూద్దాం.
ఒక కంపెనీ మరొక కంపెనీ విధానాలని తన వాటాల యాజమాన్యం ద్వారా లేదా డైరెక్టర్ల బోర్డు ద్వారా కంట్రోల్ చేయగలిగితే ఆ కంపెనీనే హోల్డింగ్ కంపెనీ అంటాం. ఇక్కడ హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఒక కంపెనీ మీద వేరొక కంపెనీకి నియంత్రణ అధికారం ఉంటే నియంత్రణ చేసే కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు. నియంత్రణ చేయబడుతున్న కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 కంపెనీలు ఉన్నాయి. ఏ బి మీద బాగా పెత్తనం చెలాయిస్తుంది, అంటే ఏ బి కంపెనీని బాగా హోల్డ్ చేస్తుంది, నియంత్రిస్తుంది. అప్పుడు ఏని ఏమంటాము అంటే హోల్డింగ్ కంపెనీ అంటాం, బిని సబ్సిడరీ కంపెనీ అంటాం. ఆ విధంగా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ మీద నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటే దాన్ని హోల్డింగ్ కంపెనీ అని, ఇంకొక కంపెనీ యొక్క హోల్డింగ్లో ఉండేటువంటి కంపెనీని సబ్సిడరీ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీలు. భారతీయ కంపెనీల చట్టం ప్రకారం 2013 కింద నమోదైనటువంటి భారతదేశంలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా భారతీయ కంపెనీలుగా వస్తాయి, అంటే స్వదేశీ కంపెనీలు అవుతాయి. ఉదాహరణకి మనకి చాలా రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి. ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు, బీమా కంపెనీలు, అలాగే బ్యాంకింగ్ కంపెనీలు, ఇవన్నీ కూడా స్వదేశీ కంపెనీలే. మనకి దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్ ఏమున్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర షుగర్స్, ఇది ప్రైవేట్ కంపెనీ. ఇవి స్వదేశంలో ఉండేటువంటి కంపెనీలు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీస్, టాటా కంపెనీస్, ఇవన్నీ కూడా స్వదేశీ కంపెనీలు. మరి విదేశీ కంపెనీలు అంటే ఏంటంటే విదేశాల్లో నమోదై భారతదేశంలో వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న కంపెనీల్ని విదేశీ కంపెనీలు అంటారు. ఈ భారతదేశంలో వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి విదేశీ కంపెనీలు వ్యాపార కేంద్రం ప్రారంభించిన 30 రోజుల్లోపు అవసరమైన సమాచారాన్ని, పత్రాలని ఢిల్లీలోని కంపెనీ రిజిస్ట్రార్కి, సంబంధిత రాష్ట్రంలోని రిజిస్ట్రార్కి సమర్పించాలి. అప్పుడు అవి విదేశీ కంపెనీలుగా భారతదేశంలో వ్యాపారం నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. విదేశీ కంపెనీలుగా మొదట ఏం చేయాలంటే రాష్ట్రంలోని రిజిస్ట్రార్ వద్ద, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద ఈ విదేశీ కంపెనీలు ముందు వాటి యొక్క పేరుని రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు అవి విదేశీ కంపెనీలుగా భారతదేశంలో చలామణి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది జాతీయత ప్రకారం. థ్యాంక్ యూ.